ఆదాము సృష్టించబడినప్పుడు ఆదాము రక్తము పరిశుద్ధమైనదే, హవ్వ రక్తం కూడా పరిశుద్ధమైందే. మరి పరిశుద్ధ రక్తం కలిగి ఉండి వాళ్ళు పాపం చేయలేదా? అలాగే యేసు కూడా పరిశుద్ధ రక్తం కలిగి ఉండి పాపం చేసే ఛాన్స్ లేదా? ఉంది. అయినను ఆదాముకి ఎదురైన శోధన ఒకటైతే నా యేసయ్యకి ఎదురైన శోధనలు ఇన్ని. హెబ్రీ పత్రిక 4:15 సాక్ష్యం ఇచ్చింది, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో ఆయన మనవలే శోధింపబడినను పాపము లేనివాడుగా ఉండెను. చదువు హెబ్రీ పత్రిక 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములోను మన వల్లనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అది సమస్త విషయములలో మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను.